నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి దసరాకు సంబంధించి అసలు ఈ సంవత్సరం 11 రోజులు పడింది కదా! మరి దానికి ఉన్న కారణాలేంటి? ఎలా చేసుకోవాలి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, అసలు దసరా అంటే మనకెప్పుడు 9 డేసే వస్తుంది ఎవ్రీ ఇయర్. బట్ ఈ ఇయర్ 11 డేస్ వచ్చింది. కొంతమంది ఏమంటున్నారంటే ఇలా చెయ్యకూడదు అని అంటున్నారు. ఇంకొంతమంది చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ చెయ్యొచ్చా చెయ్యకూడదా అన్నది పక్కన పెడితే అసలు ఈ 11 రోజుల్ని ఎలా పాటించాలి? ఎవరిని పూజించాలి? ఎటువంటి నైవేద్యాలను పెట్టాలి? అసలు ఇలా రావడం మంచిదంటారా? కాదంటారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. దుం దుర్గాయై నమః. మనకు నవరాత్రుల్లో దేవీ నవరాత్రులు, ఈ నవరాత్రులలో అందరూ చెప్పుకోదగ్గ నవరాత్రి, అందరికి తెలిసిన నవరాత్రి ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి నవరాత్రి. మనకు 4 నవరాత్రులు ఉన్నాయి దేవీ నవరాత్రులలో. కానీ ఆశ్వయుజ మాసం అందరూ కూడా చేయదగిన వ్రతం. ఎందుకు అంటే కొన్ని నియమాలు పాటిస్తూ ఉండే నవరాత్రిగా చెప్పబడింది. ఇది కఠినంగా నియమించేటువంటి నవరాత్రులు చైత్ర మాసంలో మనకు లలితా పరమేశ్వర నవరాత్రులు, వసంత నవరాత్రులు అంటారు. కొద్దిగా కఠినతరంగా ఉండాల్సినటువంటి నవరాత్రులు. కానీ వాటి రోజుల్లో మనం అవి దేవాలయంలో తప్ప ఎక్కడా కూడా ఎక్కడో ఒకరో ఇద్దరో చేసుకుంటున్నారు. మళ్ళీ అట్లాగే మనకు ఈ ఆషాఢ మాసంలో వచ్చేది మంత్రసిద్ధి పొందినటువంటి వారు, మంత్రవేత్తలుగా ఉండేటువంటి వారు, మంత్ర సాధన క్రమంలో ఉండేటువంటి వారు ఎక్కువగా చేస్తారు. దాన్ని రహస్యమైన నవరాత్రులు అంటారు. ఆషాఢంలో వచ్చేటువంటి నవరాత్రులు, దాని గుప్త నవరాత్రులు అని కూడా పేరు. అలాగే ఈ యొక్క ఆశ్వజ మాసంలో వచ్చేవి దుర్గా నవరాత్రులు, దేవి శరన్నవరాత్రి అంటారు దీన్ని. ఈ దుర్గా నవరాత్రులు దుర్గాదేవి యొక్క మహత్యం. అందరికీ కూడా ఏం కావాలి అంటే శక్తి. శక్తి ఎలా పొందుతాము? సకలమైనటువంటి ఒక దాన్ని మనం పొందాలి అనుకున్నప్పుడు మన చేతిని అనేక రకాలుగా కష్టపడుతూ సాధించే తత్వం కలది దుర్గా. అంటే దుర్గములు అంటే ఏంటంటే, దుర్గా అంటేనే అర్థమవుతుంది సకలమైన దుర్గతుల నుంచి బయటపడేసేది దుర్గాదేవి అని, సకల కష్టం నుంచి కూడా బయటపడేసేది. అలా ఆశ్వజ మాసంలో దుర్గాదేవి యొక్క స్వరూపాన్ని ఆరాధించమన్నారు. ఇక్కడ మనకు కొన్ని నియమనిష్టలు పెట్టారు. అట్లాగే అందరూ కూడా ఆ విధంగా చేస్తున్నారు. ఇక వచ్చేది నెక్స్ట్ రాజశ్యామల నవరాత్రులు, మాఘమాసంలో వచ్చేటి గుప్త నవరాత్రి అంటారు. ఈ గుప్త నవరాత్రిలో రాజశ్యామల మంత్రశాస్త్రవేత్తలు కాబట్టి ఇందాక చెప్పినట్టుగానే ఈ మంత్ర సాధన క్రమంలోనే దేవతారాధన ఎక్కువగా చెప్పబడింది. ఇది సులువుగా చేసుకునే పద్ధతులు ఏవై అంటే వసంత నవరాత్రులు, ఈ దుర్గా నవరాత్రులు సులువుగా చేసుకోవచ్చు. అయితే అతి సులువుగా ఇంకా మనం చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ ఋతువులు మారేటప్పుడు మన శక్తి నిర్జీవంగా మారుతుంది. ఎందుకు అంటే మనకు వర్షాకాలం అయిన వెంటనే వచ్చేటువంటి నవరాత్రి. వర్షాకాలంలో అనేక రుగ్మతలు ఏర్పడి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఆ రుగ్మతలు ఆరోగ్యరీత్యా పోయి మళ్ళీ మనకు శక్తినివ్వడానికి అమ్మవారు పలు రకాల నైవేద్యాలతోని ఆరాధన క్రమంలో పెట్టుకొని అమ్మవారి ఆరాధన చేస్తాం. అంటే వర్షాకాలంలో చేసే దాని వెంటనే వచ్చే వ్రతం కాబట్టి ఇది కొంత ఉపవాసంగా ఉండి చేస్తే కనుక ఖచ్చితంగా మనకు గుణం కలుగుతుంది, ఆరోగ్యంగా ఉంటామని చెప్పి. ఈ విధంగా మనము ఈ దుర్గా నవరాత్రులకి ఆశ్వజ మాసంలో దేవీ శరన్నవరాత్రులు అంత మహత్యమైంది. మీరు అన్నట్టుగా ఇది శరన్నవరాత్రులనే చెప్పారు. 10 నవరాత్రులు 10 రాత్రులు అని అన్నారు. ఇది 11వ రోజు రావటం అంటే తిథి హెచ్చులు కావచ్చు. ఒక్కోసారి మనకు ఒకటే తిథి ఒకటే రోజున 2 దేవతామూర్తులు చేస్తుంటే అలంకరణాలు కూడా. కాబట్టి దానిలో ఎటువంటి ఇబ్బందులు కలగవు. మనం ఇంకో రోజు ఎక్కువగా ఉన్నా కూడా ఆరాధనా క్రమంలో పెట్టుకొని ఉండొచ్చు. అంతే తప్ప ఇదే ఉపద్రవం అనేటువంటిది ఏం లేదు. కాబట్టి మనకు ప్రతిపత్తిథి, ఆశ్వజ ప్రతిపత్తిథి నుంచి కూడా మనకు నవరాత్రులు ప్రారంభం అవుతాయి. హస్త నక్షత్రయుక్తంగా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈ నవరాత్రులు శ్రవణ నక్షత్రయుక్తంగా ఎండ్ అయిపోయే స్థితిగా ఉంటాయి. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ 10 శరన్నవరాత్రులలో మనం ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశేష గుణగణాలు ఉంటాయి.
బాలా త్రిపుర సుందరిగా మొదటి రోజు చెప్పబడింది. ఉమ్, అమ్మవారు బాలికా స్వరూపం అంటే 6 ఏళ్ళు ఉండేటువంటి స్థితిగా చూస్తారు. ఓకే. తర్వాత బ్రహ్మచారిణి అని దుర్గాదేవి స్థుతిలో ఉంది. ఉమ్, దుర్గా నవరాత్రుల్లో మొదటిది శైలపుత్రి అంటారు. తర్వాత వచ్చేటువంటి బ్రహ్మచారిణి. ఉమ్, బ్రహ్మచారిణి అంటే ఎవరు? విద్యాపరంగా నేర్చుకునేటువంటి వారు, వేద విద్యలు నేర్చుకున్న వారు కావచ్చు, లేదా అందరూ కూడా పురుషాదులు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఆ యొక్క విద్యను అభ్యసిస్తూ 12 ఏళ్ళు వరకు ఉమ్, ఉండేటువంటి వారిని బ్రహ్మచర్యంగా ఉంటారు. అంటే వాళ్ళకి ఏమీ తెలియదు, అప్పుడప్పుడే విషయ పరిజ్ఞానం తెలుసుకుంటారు. అందుకని గాయత్రీదేవి విషయ పరిజ్ఞానం తెలుసుకోవడం అంటే అప్పటివరకు తపస్సులో ఉండి విషయ పరిజ్ఞానం తెలుసుకోవటం. తర్వాత అన్నపూర్ణాదేవి. ఉమ్, ఈ అన్నపూర్ణాదేవి అందరికీ ఆహారం ఇచ్చేటువంటిది, శక్తినిచ్చేటువంటి అమ్మవారు. షడ్రుషోపేతలు అంటే ఎవరు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి అనే మనకు అనేక రకాల్ని రుచులతో చూపిస్తుంది. అంటే ఈ రుచికి యొక్క గుణం అనేది తెలియాలి కాబట్టి, అంటే చేదుగా ఉంది అంటే ఏ విధంగా మనం ఆ అనుభవాన్ని తెలుపగలుగుతాము కాబట్టి అన్నపూర్ణాదేవి 3వ రోజు. ఉమ్, అలానే లలితా పరమేశ్వరి. మన శక్తి సామర్థ్యాలు ఎంత మేరకు మనం ఎవరితోనైనా యుద్ధం చేయగలం అంటే మాటలతో కానీ, విద్యలో కావచ్చు, యశస్సులో కావచ్చు, కీర్తిలో కావచ్చు, ఎంతవరకు పోటీగా పడగలము అని తెలుసుకోవడానికి లలితా పరమేశ్వరి దేవి. ఉమ్, కాబట్టి లలితా త్రిపుర సుందరిగా చెప్పబడింది 4వ రోజు. అట్లాగే 5వ రోజు మనకు మహాలక్ష్మి స్వరూపం చెప్పబడింది. లక్ష్మి అందరికీ కూడా ఎంత పోటీతో ఉంటే మనకేం కలగాలి? స్థితి కలగాలంటే డబ్బు. అవును. ఆ డబ్బుని ఇచ్చేటువంటి తల్లే మహాలక్ష్మీదేవి. 5వ రోజున ఎంత స్థితి ఉన్నా అందరూ పాటుపడే దేనికి? ధనం ఉండాలి, 4 రాజ్యాలు ఏలాలి అనుకునేటువంటి వారు. ఈ డబ్బు ఉంటే ఎన్ని 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 పాటలైనా పడగలుగుతాం అని అంటాం. అంటే ఎన్ని సిగ్గు చుట్లైనా కలుగుతారంటారు ఆడవాళ్ళు. అవును. అట్లాగే ఈ మహాలక్ష్మి తర్వాత వచ్చేటువంటి అవతారం రాజరాజేశ్వరి. ఉమ్, ఈ రాజరాజేశ్వరి దేవి అనేకమైన సంపత్తు మనకు కలిగినప్పుడు రాజ్యం ఏలే పరిస్థితి ఉంటుంది. అలా రాజ్యం ఏలాలి అన్నప్పుడు రాజరాజేశ్వరి దేవి 6వ రోజుగా చెప్పబడింది. ఉమ్, ఎంత రాజ్యం ఉన్నా వినయ సంపన్నంగా ఉండే రాజుగారు ఎంత బాగుండి ఆలోచన చేస్తాడో ప్రజలు అంత బాగుంటారు కాబట్టి సరస్వతి దేవిగా చెప్పబడింది. ఉమ్, అంటే రాజ్యం సుభిక్షంగా ఉండాలి, విద్యా వినయ సంపన్నంగా ఉండాలి, అందరికీ చదువు రావాలి, అందరికీ విద్యా సంపత్తులు ఉండాలి, మేధస్సు ఉండాలి, అప్పుడే రాజ్యం సరైన స్థితిలోకి వెళ్తుంది అనేది తెలియటానికి సరస్వతిదేవి 7వ రోజు. అందుకని త్రిరాత్రి ఉత్సవంగా ప్రత్యేకంగా అందరికీ ఏది ఉన్నా లేకపోయినా చదువు ఉండాలి, విద్య ఉండాలి అని చెప్పి ఇక్కడి నుంచి మళ్ళీ త్రిరాత్రి ఉత్సవం చేస్తుంటారు. ఉమ్, తర్వాత దుర్గాదేవి 8వ రోజు. ఈ దుర్గా అష్టమిన 8వ రోజు అని అంటారు. ఈవిడికి సకలమైన కష్టాలు ఆర్తితో గనక మనం చేస్తే గనక ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. శక్తిని ఇస్తుంది, ఆయుధంగా మారుతుంది. మన శక్తి, మనం ఆత్మవిశ్వాసమే శక్తిగా నింపి ఆయుధంగా మారుస్తుంది, జయించగలమని చెప్పి. అవును. తర్వాత మహిషాసుర మర్దిని అంటాం. ఈ మహిషాసుర మర్దిని నవమి మహర్నవమి వచ్చేస్తారు. ఈ మహర్నవమి రోజు అమ్మవారు సకలమైన శక్తులు ఒడ్డుకొని దగ్గరగా ఉండి ఒక్కొక్క శక్తి ఒక్కొక్క హస్తాలుగా ఉండి అటువంటి హస్తములతో కూడుకున్నటువంటి అష్టాదశ భుజములతో అమ్మవారు విలసిల్లి శక్తి స్వరూపిణిగా మనకి ఈ విశ్వమంతా నేనే ఉన్నా, సృష్టి అంతా నేనే అని చెప్పి జనులందరికీ కూడా సౌభాగ్యాలు, అనేక రకాల సుఖశాంతులు ఉండాలని చెప్పి ఈ యొక్క మహిషాసురమర్దిగా చెప్పబడింది. ఇవన్నీ అయిన తర్వాత 10వ రోజున అపరాజితాదేవిగా అమ్మవారు ఉంటుంది. అపరాజితాదేవి అంటే చాలా ప్రాముఖ్యమైనది లలితా సహస్రనామంలో మనకు చెప్పబడిన అపరాజితాదేవి గురించి లలితా సహస్రనామ భాష్యంలో తెలుపబడింది. ఈ అపరాజిత అంటే మనం మామూలుగా చెప్పాలనుకుంటే కనుక ఈ ఇన్ని రోజులు మనం చేసే వ్రత నియమాల్లో ఎక్కడైనా భంగం కలిగిన మంత్రం కానీ, క్రియలో కానీ, భక్తిలో కానీ లోపం జరిగిన అమ్మ క్షమించి అనుగ్రహించి అనుగ్రహించండి మాత అని చెప్పి, లేతే మేము చేసే ఈ కలియుగంలో అనేక రకాలుగా మేము చేసే పాపపుణ్యాల ఫలితం ఎక్కడైనా కూడా క్షయించి ఉన్నా దాన్ని క్షమించి మళ్ళీ పుణ్యాన్ని మాకు అనుగ్రహించండి మాత అని చెప్పి అపరాజితాదేవిగా 10వ రోజున తెలియజేయబడింది. అట్లా 10 రోజులు అమ్మవారిని ఈ విధంగా ఆరాధింపజేసుకుని శక్తి, ఆత్మవిశ్వాసాలు పెంపొందించే విధంగా, అట్లనే మనకు ఆయుర్వృద్ధి కలిగే విధానంగా చెప్పబడింది ఈ యొక్క దసరా నవరాత్రులు. కాబట్టి నైవేద్యాలకు వస్తేనమ్మా ఇంకా మొదటి రోజు చాలా సాత్విక ఆహారము, శనగలు. 2వ రోజున చాలా మనకు ఏదైనా ఒక జిజ్ఞాస, ఆశ కలగాలి ఒక నైవేద్యం మీద, అంటే ఒక దాని మీద, అంటే చింతపండు పులిహార. 3వ రోజు
సకలమైనటువంటి షడ్రుచోపేతమైన భోజనము. ఉమ్, 4వ రోజు పెసర బూరలు పూర్ణము. ఉమ్. అలా 5వ రోజు క్షీర పాయసం. క్షీర పాయసం. 6వ రోజున మనం చేసుకునే పిండి వంటలు. మనం పండగలు వచ్చినప్పుడు పిండి వంటలు చేసుకుంటాం కదా, అలాంటి వంటలు రాజరాజేశ్వరి దేవి. 7వ రోజున దద్దోజనము. అట్లానే అటుకులు, బెల్లము, కొబ్బరితో నిర్మలమైనటువంటి అన్నాన్ని ఇవ్వచ్చు నైవేద్యంగా. తర్వాత 8వ రోజు నిమ్మరసంతో కానీ నిమ్మకాయతో పులిహార, బెల్లపు పాయసము, అలానే గారెలు నైవేద్యంగా పెట్టమన్నారు, మినపగారెలు. 9వ రోజున అనేక రకాల కూరగాయలతో చేసేటువంటి పదార్థాలు ఏవైతే ఒక గుణంగా చేసి ఆహారంగా దాన్ని పెట్టాలి. అంటే ఇప్పుడు కాలంలో కదమ్మము అని అంటాం దాన్ని. అట్లా ఈ కదమ్మాని కూడా నైవేద్యంగా పెట్టాలి. ఎవరు ఏది తప్పినా తప్పకపోయినా అమ్మవారికి ప్రతినిత్యము కూడా బెల్లపు పాయసాన్ని, అట్లానే తేనెని, అట్లాగే పెండలము. పెండలం కూడా కేరళలో సాంప్రదాయంగా పెడతారు, పెండలము. అలానే దుంప కూరలు ఉంటాయి కొన్ని కేరళ సాంప్రదాయంలో. ఈ కేరళ సాంప్రదాయం ఎందుకండి ఇక్కడ అంటే దేవీ భాగవతం చాలా మటుకు కేరళ సాంప్రదాయంలోనే ఎక్కువగా అమ్మవారి నిగూఢమైన రహస్యాలు దాగున్నాయి శ్రీచక్రస్థితంగా. అందుకని అక్కడ పెండలం కూడా పెడతారు నైవేద్యంగా అమ్మవారికి. అంటే కొంతమంది కఠినమైన దీక్షగా ఉండేటువంటి వారు పెండలాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అలా ఖర్జూరము, తర్వాత పాలు, తేనె, నిమ్మరసం, తేనె కలిపి అల్లం ముక్కలు, ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. వెన్నె, ఖర్జూరము, పచ్చి ఖర్జూరము, కలకండ, అలాగే పండ్లల్లో దానిమ్మ, జామ, ఈ రకరకాల పండ్లు కూడా పెట్టుకోవచ్చు. కానీ అతి ముఖ్యమైనది బెల్లం పాయసం ప్రతినిత్యం కూడా అమ్మవారి నైవేద్యంగా పెట్టాల్సింది. దుర్గాదేవికి ఇష్టమైనటువంటిది గుడ పాయసం. గుడాన్న ప్రీత మానస. మానసికంగా తను ఎప్పుడైతే ఉల్లాసపడుతుంది అమ్మవారు అంటే మనకు లతా శాస్త్రం చెప్పబడింది గుడాన్న ప్రీత మానస అంటే ఎక్కువగా ఇష్టపడేది అమ్మవారు గుడంతో చేసేటువంటి పాయసాన్ని. కాబట్టి ఆ పాయసాన్ని నైవేద్యంగా పెడితే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఈ విధంగా అష్టోత్తరాలు అమ్మవారికి చేసుకోవచ్చు, ఖడ్గమాల స్తోత్రం చేయొచ్చు, త్రిశతి రామావళి చేసుకోవచ్చు. ఇంకా శక్తి ఉన్న వారు అనేక రకాలుగా స్తోత్ర మాలికలు వాళ్ళందరికీ కూడా మనకు యూట్యూబ్ లో గానీ గూగుల్లో గానీ స్తోత్ర మాలికలు అనేక ఉన్నాయి దేవి సంబంధించినవి. అవన్నీ కూడా విని చేసుకోవటం గాని శక్తితో చేసుకోవాలి. ఇంకోటి భక్తి చాలా ముఖ్యమైంది. రాత్రి సమయంలో కనుక చేస్తే చాలా మంచిది అని అంటారు. 6 నుంచి 7 అలా ప్రదోష వేళ మనం ప్రారంభం చేసుకొని నిదానంగా 9 కల్లా దాన్ని పూర్తి చేసుకొని ఆహారం నైవేద్యంగా పెట్టేసి అమ్మవారికి తీసుకోవటం వల్ల మళ్ళీ దేవేకోజాము లేచి నిత్య కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఇంకో విషయం ఏంటంటే నవరాత్రులలో ఒక దీక్షాక్రమం ఒక సమయాన్ని పెట్టుకొని మళ్ళీ అదే సమయానికి ఇంకోసారి చేయాలి. ఇవాళ 6 గంటలకు చేస్తే రేపు 8 గంటలకు అంటే ఒక్కొక్కసారి ఆ సమయానుకూలంగా చేస్తుంటారు. కానీ ఇంకోసారి మనం ఇంతవరకు చేసుకుంటాం కానీ ఒక్కోసారి సమయం మనకు సరిపోవటం కాకపోవచ్చు, లేదైనా ఆ సమయానికి కాకపోవచ్చు. అది మన దైవాదిని జగత్ సర్వం అన్నట్టుగా ఆ సమయంలో ఏదో స్తోత్ర ప్రారంభం చేయండి. ఆ సమయం మించిపోతుంది. సరే మనకు ఇంకా సమయం ఉంది ఇంకా చేసుకోవటానికి, ఇంకా పంతులుగా రాలేదనో ఇంకోటనో ఏదో ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారనో అనుకోవచ్చు ఇంటికి. అలా వచ్చేటువంటి వారు ఉన్నప్పుడు మనం ఎట్లా అంటే సమయపాలన అక్కడ మళ్ళీ మీరు ఏదో విధంగా సంకల్పం చెప్పుకో, అమ్మాయి వాళ్ళ స్తోత్రం చేస్తున్నారు ఈ సమయంలో అని చెప్పి సంకల్పంగా ఆర్తితో చేస్తే ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. శరణాగతి దీరాత్ర పవిత్రాణ ప్రాయ సర్వశ్చార్థ హరిదేవి నారాయణ నమోస్తుతి అని చెప్పండి. అంటే శరణాగతంగా మనం చేస్తే ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. శరణాగతి దీనార్తి పవిత్రాణ పరాయణి సర్వశ్చార్థ హరిదేవి నారాయణ శ్రీ పవిత్రమైనటువంటి మనసుతో ఆర్తితో మనం కొలిస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుందని చెప్పబడింది. ఇలా దుర్గా సప్తశతి శ్లోకం కానీ దుర్గా సప్తశతి పారాయణలో కానీ ఈ విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా అందరూ దేవి అనుగ్రహాన్ని పొంది శరణవరాత్రి దిగ్విజయంగా పూర్తి చేసుకొని సకలమైన కార్యాలు సిద్ధించాలమ్మని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం.